టు అవర్ ఛానల్ అండి. ముందుగా అందరికి హ్యాపీ సంక్రాంతి. సో సంక్రాంతి అనే వరకు అందరికి విలేజ్ కి వెళ్ళిపోవాలి, విలేజ్ లో ఆ ఫుడ్ గానీ ఆ వాతావరణం ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో విలేజ్ కి వెళ్ళలేని వాళ్ళకైతే మంచి విలేజ్ స్టైల్ ఫుడ్ కానీ అలాంటి వాతావరణం కానీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కృష్ణపట్నం బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. నేనైతే ప్రస్తుతానికి కృష్ణపట్నం ఏఎంబి మాల్లో ఉన్న కృష్ణపట్నంకి అయితే వచ్చేసాను. ఇది శరత్ సిటీ మాల్ అని కూడా అంటారు. సో నాకు బయట నుంచి చూస్తేనే అర్థమవుతుంది, ఒక విలేజ్ స్టైల్ కనిపిస్తుంది. మరి ఆ లోపలికి వెళ్ళి ఎలా ఉంది, అసలు ఆ వాతావరణం ఎలా ఉంది చూద్దాం. మనం లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మన ముందు. సో ఈ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసిన ఎవరో కాదు, మన ఎగ్జిక్యూటివ్ షెఫ్ గారు. హాయ్ సార్. సార్ ఏంటి సార్ ఇన్ని ఐటమ్స్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఏంటి ఇక్కడ మ్యాజిక్ ఏంటి? చాలా మంది చూస్తే మాత్రం ఈరోజు ఫెస్టివల్ అందరూ విలేజెస్ కి వెళ్ళడం కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో స్పెషల్ గా కుక్ చేసుకొని తిందాం అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఏంటి ఇక్కడ మ్యాజిక్? స్పెషలైజేషన్ మన కృష్ణపట్నంలో ఎలా ఉంటుందంటే సంక్రాంతి ఫెస్టివల్ చేసామండి. సో ఇక్కడ మనకు ఇంట్లో వండుకునే పదార్థాలతో పాటు ఇంట్లో వండుకునే స్పెషలైజేషన్ ఇక్కడ మేము ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మనకు అలసందల వడ, అలసందల వడ అంటే ఇది అలసందల వడ, చికెన్ సీకులు, కరివేపాకు పన్నీరు, క్రాబ్స్ ఫ్రై, నాటుకోడి వేపుడు, సోయాబీన్ మిర్చి బజ్జీ, సోయాబీన్ తోటి చేసామండి. ఫస్ట్ టైం వింటున్నా సోయాబీన్ మిర్చి బజ్జీ. ఓకే. ఇది పెసరకట్ట అన్నము, ఓకే, చికెన్ పులావ్, దూపుడు పోటు మటన్ పులావ్, ఓకే, బొబ్బట్లు విత్ మిల్క్ అండి. బొబ్బట్లు విత్ మిల్క్ ఏంటి సార్? అది కాంబినేషన్ చాలా బాగుంటుంది. బొబ్బట్లతోటి పాలతోటి తింటే చాలా. నేను ఇది కూడా ఎప్పుడు ట్రై చేయలే, అది వినలేదు కూడా. ఓకే. దాని తర్వాత మనకు రోజ్ మిల్క్ ఉంటుంది, స్పెషల్ మన ఆంధ్ర స్పెషలైజేషన్ రోజ్ మిల్క్. దాని తర్వాత మనకి గుమ్మడికాయ పులుసు అండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మన స్పెషల్ ఐటమ్స్. ఐస్ క్రీమ్, పూతరేకులు విత్ ఐస్ క్రీమ్. ఓకే ఓకే. సో ఇవన్నీ అంటే ఇందులో స్పెషల్ ఐటమ్ అంటే ఇదంతా నాన్ వెజ్ ఉంది, అదంతా వెజ్ ఉంది. మనకు స్పెషల్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి స్పెషల్ అనేసి మన కొత్త రెసిపీలు తయారు చేసి వాటి ద్వారా మనం అందరికి ఇక్కడ ఉండే వాళ్ళ ఊర్లోకి వెళ్ళే వాళ్ళకి స్పెషలైజేషన్ ప్రిపేర్ చేసిందండి. ఓకే. మీ కస్టమర్స్ ఎప్పుడైనా చెప్పారా సార్ ఫుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి మాకు. సో అంటే ఇందులో ఫుడ్ కలర్స్ లైక్ ఇప్పుడు మనం బయట చూస్తుంటాం ఫుడ్ కలర్స్ వాడి కలరింగ్ తీసుకురావడం, అవి ఇవి అంటే టేస్ట్ కోసం ఏదేదో చేస్తుంటారు. లైక్ మన దగ్గర ఎలా చేస్తారు? మనకు ఫుడ్ అనేది హోమ్ మేడ్ అండి. హోమ్ మేడ్ తో ఎలాంటి కలర్స్ గానీ ఎలాంటి కెమికల్ వాడడం గానీ జీరో అండి. సో అందరి ఫేసెస్ లో ఒక హ్యాపీనెస్, అది తింటుంటే వాళ్ళని అందరిని అబ్జర్వ్ చేశాను నేను. సో ఒక స్మైల్ తో గానీ ఫుల్ హ్యాపీగా తింటున్నారు. సో నాకు కూడా ఓకే టేస్ట్ చేయాలి నేను కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ సార్. సో హ్యాపీ సంక్రాంతి సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ అంటే ఇంత మంది క్రౌడ్ వచ్చారు ఈరోజు సంక్రాంతి, మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు? రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మ్యామ్. అండ్ యాజ్ పర్ రిజర్వేషన్స్ రెగ్యులర్ గెస్ట్లు వస్తారు ఇక్కడ. ఫెస్టివల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఇది మన సంక్రాంతి స్పెషల్ గోదావరి ఫెస్టివల్
స్ప్లిట్ బేసిస్ మీద తయారు చేసినాము. సో ఈ రోజు ఆఫర్స్ నడుస్తున్నాయా? అంటే స్పెషల్ ఫుడ్ అని నడుస్తుందా, ఆఫర్స్ నడుస్తున్నాయా? ఆఫర్స్ అంటే ఏం లేదు మేడం, స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్, Okay, సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్. ఓకే ఓకే ఇది మీకు 16 తారీఖు వరకు ఉంటుంది. సో అందరి గెస్ట్లకు అదే చెప్తున్నాను, ఇది ఇలా 14th అండి, ఇంకా 2 days ఉంటుంది. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఫెస్టివల్. సో హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, అంటే విలేజ్ కి వెళ్ళని వాళ్ళు, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు సంక్రాంతి ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం పక్కా విజిట్ చేయాల్సిన రెస్టారెంట్ కృష్ణపట్నం అన్నమాట. సో ఈ నియర్ బై ఉండే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దూరమైనా పర్వాలేదు, కానీ ఇక్కడ ఈ ఐటమ్స్ చూస్తుంటే మాత్రం సంక్రాంతి పండుగ ఎక్కడో లేదు, ఏ విలేజ్ లో లేదు, ఓన్లీ కృష్ణపట్నంలో ఉందనే మాత్రం అర్థమవుతుంది. కస్టమర్స్ కూడా మాత్రం చాలా మంది నిండిపోయారు సార్. సో ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది సార్ వాళ్ళది? ఎస్ మ్యామ్, పర్సనలీ నేను ప్రతి టేబుల్ మీద పోయి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా మేడం. రెస్పాన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా షెఫ్ మన గురించి మెనూలో కొన్ని లేని ఐటమ్స్ కూడా తయారు చేశారు. చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. లైక్ ఎగ్జాంపుల్ క్రాబ్ ఫ్రై మన దగ్గర లేదు, స్పెషల్లీ క్రాబ్ ఫ్రై చేశారు, చాలా బాగుంది అన్నారు. మళ్ళీ ఇది డిఫరెంట్ ఉంది, మిర్చి బజ్జీ అని ఉందండి, కానీ ఇది డిఫరెంట్ వెరైటీగా దానిపైన మళ్ళీ రోల్ ర్యాప్ చేసి ఇచ్చారు. అదొకటి. అలసందల వడ అనేది వెజ్ సెక్షన్ లో కూడా చాలా బాగుంది. ఇంకొకటి పులావ్ సెక్షన్ లో మనకు చికెన్ లో ఇది కొడివేపుడు పులావ్, ఇంకా ఇది మటన్ పులావ్, మటన్ పులావ్ అండి, మటన్ పులావ్, చికెన్ పులావ్ చాలా బాగుంది. చేస్తారా మీరు? అంటే మీ థాట్స్ వస్తాయా మీకు ఇలా ప్రిపేర్ చేయాలని? ఆబ్వియస్లీ కంపల్సరీ థాట్స్ వస్తాయి కదండి, న్యూ డిషెస్ అనేది. సో మీరు తిన్నారా సార్? యా మేము ట్రయల్ బేసిస్ మీద షెఫ్ తో ప్లేస్ చేసాం. చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మేము తిన్న తర్వాత గెస్ట్ రెస్పాన్స్ చాలా బాగుంది. మేము తిన్న తర్వాతనే దాన్ని ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మనము గెస్ట్ కి ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ఓకే, నేను కూడా టేస్ట్ చేసి నా రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం. సో కస్టమర్స్ కూడా ఉన్నారు చాలా మంది, సో వాళ్ళని కూడా రివ్యూస్ అడిగి తెలుసుకుందాము. వాళ్ళు అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి, ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి, సో స్పెషల్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అనేది వాళ్ళతో కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. హాయ్ సార్. హలో. సో కృష్ణపట్నంలో లంచ్ చేస్తారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. రొయ్యల వేపుడు ఆర్డర్ చేసాం, చాలా సూపర్ గా ఉంది. ప్లస్ ఈ సాంగ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ అంబియన్స్ అంతా చాలా బాగుంది, సూపర్. సంక్రాంతి రోజు ఎలా వచ్చారు కదా, అసలు అంటే కృష్ణపట్నంకి రావడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ నేను కాన్ఫరెన్స్ కి వచ్చాను, వీఆర్ నాట్ ఫ్రమ్ హియర్, మేము హిందూపూర్ నుంచి వచ్చాము. ఈ మాల్ కి వచ్చాను, సో చూస్తే బాగుందని రివ్యూస్ వచ్చాయి, సో వి థాట్ విల్ విజిట్ వన్స్. వచ్చినందుకు హ్యాపీయా? వెరీ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినాము, రావాలా వద్దా అనుకుంటూ వచ్చినాం, కానీ నేను థ్యాంక్స్ చెప్పాను వీళ్ళకి, మీరే తీసుకొచ్చినారు, అంత బాగుంది, అన్ని ఐటమ్స్ చాలా బాగుంది. సో నాకు చికెన్ వింగ్స్ బాగా నచ్చింది. హాయ్ మేడం. కృష్ణపట్నంలో లంచ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగుంది, అండ్ సూప్స్ కూడా బాగున్నాయి. మస్ట్ ట్రై అయితే సూప్ అండ్ మటన్ బోన్ సూప్ ఒకటి, అండ్ నాటుకోడి పులావ్ అయితే ఇంకా చాలా బాగుంది. ఈ రోజు సంక్రాంతి రోజు కృష్ణపట్నం ఎందుకు చూస్ చేసుకున్నారు? బై కృష్ణపట్నం అంటే ఆన్సర్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ వేరే బ్రాంచెస్ కూడా వీ హ్యావ్ ట్రైడ్. సో మాదాపూర్ లో ట్రై చేసాము, అక్కడ కూడా బాగుంది, అండ్ ఇది కొత్తగా పెట్టారు కాబట్టి ఇక్కడ కూడా బాగానే ఉంటుందనే నమ్మకంతో ఇటు వచ్చాను. సాటిస్ఫాక్షన్ అయ్యారు? చాలా సాటిస్ఫై అయ్యారు. ఈరోజు తిన్న దానిలో మీకు బెస్ట్ నచ్చింది? బెస్ట్ బోన్ సూప్ నచ్చింది. మాదాపూర్ లో తిన్నా అన్నారు కదా, మాదాపూర్ కి ఇక్కడ సేమ్ టేస్ట్ అనుకున్నారు? అంటే ఐటమ్స్ డిఫరెంట్, మేము అప్పుడు తిన్న ఐటమ్ వేరు, ఈ ఐటమ్ వేరు, సో ఒకే ఐటమ్ తినాం కదా, సో అంతే. టేస్ట్ అయితే బాగుంది, ఎక్కడ తగ్గదు. సో కృష్ణపట్నంలో లంచ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? ఓకే మ్యామ్, గుడ్. ఏం నచ్చింది? మేము ఆల్రెడీ ఇప్పుడే సూప్ తాగాము, ప్లస్ జస్ట్ బిర్యానీ ఇప్పుడే తింటున్నాము. ఓకే, సూప్ ఓకే. ఓకే, ఇప్పుడే ట్రై చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు సంక్రాంతి కదా, కృష్ణపట్నంకి రావడానికి రీజన్ ఏంటి? అంబియన్స్ బాగుంది, సంక్రాంతికి తగ్గట్టు. ఇట్స్ నైస్, చాలా బాగుంది, అదే సంక్రాంతి వైబ్ వస్తుంది ఇక్కడ. ఫుడ్ టేస్ట్ కూడా బాగుందండి, ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది. సూప్ ట్రై చేస్తారు అన్నారు కదా, అదే బాగుంది.
కానీ ఈ రోజు ఫెస్టివల్ కి మెయిన్ గా ఇక్కడికి రావడానికి ఏంటి? అంటే సంక్రాంతి స్పెషల్ గా ఇక్కడ అకేషన్ ఉంటది కాబట్టి చూద్దామని వచ్చాము. ఎలాంటి వైఫ్ కోసం వచ్చారంటే వచ్చినందుకు హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్ యూ అండి. హాయ్ హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి మీకు కూడా. ఎలా ఉంది ఫుడ్ టేస్ట్? కృష్ణపట్నంలో లంచ్ చేశారు. అవునండి, ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీ అందరం కలిసి వచ్చాము కృష్ణపట్నం రెస్టారెంట్ కి. ఫుడ్ చాలా బాగుంటుందండి, ఇంతకు ముందు కూడా వచ్చాము ఒకసారి. సో నచ్చి మళ్ళీ రిపీట్ ఇక్కడికే వచ్చాము. సో ఈరోజు తిన్న వాటిలో మీకు స్పెషల్ ఏది నచ్చింది? నాకైతే వంకాయ పులావ్ నచ్చిందండి. గుత్తి వంకాయ పులావ్ చాలా బాగుంది. ఈ రోజు ఫెస్టివల్ కదా, కృష్ణపట్నం ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఫస్ట్ అంబియన్స్ చాలా బాగుంటుందండి, ఫ్యామిలీకి అందరూ కలిసి రావడానికి బాగుంటుంది. అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది, అన్ని ఏజెస్ వాళ్ళకి సూటబుల్ గా ఉంటుంది. మరి ఎక్కువ స్పైసీ మసాలా అలా లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్స్ రియల్లీ గుడ్ అండి. అండ్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కోస్టల్ ఆంధ్ర, సో ఆ టేస్ట్ ఆ వైబ్స్ వస్తాయి నాకు ఇక్కడ. అండ్ ఐ లవ్ ద రాజమండ్రి రోజ్ మిల్క్ ద మోస్ట్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఇది కూడా Okay, so family happy. yes we are very happy. Okay, సో గుత్తి వంకాయ పులావ్ బాగుంది, వెజ్ దమ్ బిర్యానీ కూడా బాగుంది, ఈవెన్ ద స్టార్టర్స్ వర్ గుడ్ మీరు వెజిటేరియన్ టుడే. బాగుంది. వెజ్ దమ్ బిర్యానీ తిన్నా, ఇవి కూడా బాగుంది. అండ్ ఐ టేస్టెడ్ వంకాయ పులావ్ ఆల్సో, దట్స్ ఆల్సో గుడ్. సంక్రాంతి కదా, మరి హ్యాపీయా సంక్రాంతి రోజు? యా అంతా బాగుంది. ఫుడ్ అంతా హ్యాపీగా ఉన్నారు. రోజు మీకు నచ్చిందంట చెప్పండి సార్, మీరు యాక్టివ్ ఉన్నారు? బాగుందండి, ఫుడ్ అంతా కూడా చాలా బాగుంది. ఓకే, ఫీల్ వచ్చింది? ఆ ఫీలింగ్ ఇంత ముందు ఒకసారి వచ్చాం, మళ్ళీ బాగుంటుందని ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉంది? కృష్ణపట్నంలో లంచ్ చేస్తున్నారు కదా, బాగుందండి, ఫుడ్ చాలా బాగుంది. ఏం టేస్ట్ చేస్తారు? మీకు ఏం తెలుసు? మేము బిర్యానీ ఇంకా అది పరాటా బాగున్నాయి. బిర్యానీ బాగుందండి, పరాటా కూడా. ఫెస్టివల్ కదా, ఓన్లీ కృష్ణపట్నం ఎందుకు చూస్ చేసుకున్నారు? చాలా వెజ్ నాన్ వెజ్ రెండు కోసమని వచ్చాము. సో మాకు కూడా బాగుందని తెలిసింది బయట కూడా. మీకు ఎలా ఉంది? ఏం నచ్చింది బాగా? నాకు పలావ్ బాగా నచ్చింది. బయటతో కంపేర్ చేస్తే బాగుందంట మీకు? బాగానే ఉంది. పలావ్ అంటే యూజువల్ గా బయట తిన్నాం, కానీ ఇక్కడ బాగుంది, పలావ్ బాగుంది, రోటీ కూడా బాగుంది. కృష్ణపట్నంకి ఎందుకు చూసుకున్నారు? అంటే ఫెస్టివల్ కదా, ఓన్లీ ఇక్కడికి ఎందుకు? కొంచెం యూనిక్ గా ఉంది డిజైనింగ్ అంతా. యూజువల్ గా ఎప్పుడు నా ఆఫీస్ వాళ్ళతో వస్తే ఎప్పుడు వెయిటింగ్ ఉంటది, అసలు ఏముందా ఇక్కడ అన్నట్టుగా. జస్ట్ లైక్ దట్ ఊరికి వెళ్ళలేదు, వచ్చి వద్దాం అని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. హ్యాపీ టేస్ట్ వైజ్ ఐ కెన్ రియల్లీ ఫీల్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ పలావ్ టేస్ట్ అనేది వచ్చి ఇట్ మేక్స్ డిఫరెన్స్.